ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు 144 దేశాలు తిరిగిన ఎర్రిపుకు. 144 దేశాల చరిత్ర తెలుసుకున్నావు, నా దేశ చరిత్ర తెలుసుకోలేకపోయినావు. ఇప్పుడు చైనా జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా చీరల దగ్గర ఉన్నాం. చైనా దేశానికి దేవుడు నా భారతీయుడు బుద్ధుడు. వాళ్ళని చూసి మేమేం నేర్చుకోవాలా? ఉడతలు పట్టేది, తొండలు పట్టేది, పాములు పట్టేది, గబ్బిలాలు పట్టేది, కప్పలు పట్టేది నేర్చుకోవాలా? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో పాహియాన్ అనే చైనా యాత్రికుడు నా దేశానికి వచ్చి నా దేశ గ్రంథాలను అనువదించుకుని వాళ్ళ దేశంలో ప్రచారం చేసుకున్నాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో హుయాన్ త్సాంగ్ అనే ఒక చైనా యాత్రికుడు వచ్చి 15 సంవత్సరాల నలంద యూనివర్సిటీలో చదువుకొని విజ్ఞానాన్ని పొంది వాళ్ళ దేశంలో ప్రచారం చేసుకున్నాడు. మళ్ళీ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఈజింగ్ అనే చైనా యాత్రికుడు వచ్చి భవిష్యవాణి, జ్యోతిషం వంటి పుస్తకాలను వాళ్ళ భాషలకు అనువదించుకొని తీసుకెళ్లి వాళ్ళ దేశంలో ప్రచారం చేసుకున్నాడు. వాళ్ళని చూసి మేమేం నేర్చుకోవాలా? ప్రపంచ వినాశనానికి దారి తీసిన కరోనా వైరస్ ఇచ్చిన దేశాల నుంచి మేమేం నేర్చుకోవాలా? ఇండో గ్రీకులు, కుషాన్లు, టర్కీలు, మొఘలులు, సుల్తాన్లు, ఆంగ్లేయులు, పోర్చుగీసులు, ఫ్రెంచ్ వాళ్ళు, డేనీసు, డెన్మార్క్ ఎన్నో దేశాలు వచ్చి నా దేశాన్ని దోచుకెళ్లినా గానీ ఇప్పటికీ ప్రపంచ దేశాలకు నా దేశం ఆదర్శంగా నిలబడింది. ప్రతి కుక్క నా దేశం గురించి మాట్లాడేది. ఇంకోసారి అభివృద్ధి ఆకు అని తక్కువ చేసి మాట్లాడినావంటే నిన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కి కుత్తలా చెక్కుతా.